జాతీయ ఆదివాసీ సమన్వయ సమితి అనే దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీకి, ఆదివాసీ కమిటీకి నేషనల్ చైర్మన్గా చందా లింగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ ఆయన వ్యవహరిస్తున్నారు. అలానే పాయం సత్యనారాయణ గారు కూడా స్టేట్ కన్వీనర్గా ఉన్నారు. అది కాకుండా ఇతర ఆదివాసీ సంఘ నాయకులు వివిధ హోదాల్లో ఈ కమిటీలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు గారు మరి ఆయన నేతృత్వంలో, అలానే మాజీ ఎమ్మెల్యే లక్ష్మణమూర్తి గారి నేతృత్వంలో ఈ ఆదివాసీ సమన్వయ కమిటీ పనిచేస్తూ ఉంది. ఈ కమిటీ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మరి ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ వరకు అన్ని ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి పనిచేస్తూ ఉన్నారు. అయితే ఏమిటి అసలు ఈ ట్రైబల్ ఏరియా ఏంటి, ఎందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అనేది కనుక మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గరున్న తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఉన్న ఏరియాస్ని ఏజెన్సీ ఏరియాస్ అంటారు, షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు. నైజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతాలన్నింటినీ షెడ్యూల్డ్ ఏరియాస్ కింద బ్రిటిష్ ప్రభుత్వమే ప్రకటించింది. ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ యొక్క పాలన మొత్తం కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. జాతీయ ఆదివాసీ సమన్వయ సమితి అనే దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీకి, ఆదివాసీ కమిటీకి నేషనల్ చైర్మన్గా చందా లింగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ ఆయన వ్యవహరిస్తున్నారు. అలానే పాయం సత్యనారాయణ గారు కూడా స్టేట్ కన్వీనర్గా ఉన్నారు. అది కాకుండా ఇతర ఆదివాసీ సంఘ నాయకులు వివిధ హోదాల్లో ఈ కమిటీలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు గారు మరి ఆయన నేతృత్వంలో, అలానే మాజీ ఎమ్మెల్యే లక్ష్మణమూర్తి గారి నేతృత్వంలో ఈ ఆదివాసీ సమన్వయ కమిటీ పనిచేస్తూ ఉంది. ఈ కమిటీ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మరి ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ వరకు అన్ని ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి పనిచేస్తూ ఉన్నారు. అయితే ఏమిటి అసలు ఈ ట్రైబల్ ఏరియా ఏంటి, ఎందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అనేది కనుక మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గరున్న తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఉన్న ఏరియాస్ని ఏజెన్సీ ఏరియాస్ అంటారు, షెడ్యూల్డ్ ఏరియాస్ అంటారు. నైజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతాలన్నింటినీ షెడ్యూల్డ్ ఏరియాస్ కింద బ్రిటిష్ ప్రభుత్వమే ప్రకటించింది. ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ యొక్క పాలన మొత్తం కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. బ్రిటిష్ హయాంలోనే కలెక్టర్లు నేరుగా అప్పటి గవర్నర్ జనరల్స్కి మరి ఈ ప్రభుత్వాలు, ఈ ప్రాంతాల యొక్క పాలన మీద నివేదిక ఇవ్వాల్సి వస్తూ ఉండేది. అప్పటి గవర్నర్ జనరల్స్ ఈ ప్రాంతాలకి పాలకులుగా వ్యవహరించారు. మన రాజ్యాంగం ఏర్పాటైనాక రాజ్యాంగంలో కూడా అదే మాదిరి బ్రిటిష్ ప్రభుత్వం ఏ ఏర్పాటైతే రాజ్యాంగపరంగా చేసిందో ఆ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మరి కమిటీ ఏదైతే రాజ్యాంగాన్ని రాసిందో మరి అదే పద్ధతి సాగుతూ ఉంది. అయితే ఇప్పుడు కూడా గవర్నర్లే ఈ ప్రాంత పాలకులు. గవర్నర్లు నేరుగా ఈ షెడ్యూల్డ్ ఏరియాల యొక్క పాలనని, శాంతి భద్రతల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత గవర్నర్ది. గవర్నర్లకి మరి సలహా మండలి ఏదైతే ఉంటుందంటే, ఈ ట్రైబల్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో ఒక ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ట్రైబల్ మంత్రులు, అప్పుడు ఆ అసెంబ్లీలో ఎన్నికైన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ కమిటీ ఏర్పాటవుతుంది. గవర్నర్ ఈ ప్రాంతాల్లో కలెక్టర్ల ద్వారా నేరుగా ఆయన పర్యటించవచ్చు, నేరుగా ఆదేశాలు ఇవ్వచ్చు, నేరుగా ఉత్తర్వులు ఇవ్వచ్చు. పాలన చూడాల్సిన బాధ్యత, ఇదేదో కార్యక్రమం కాదు, గవర్నర్ నేరుగా ఈ ప్రాంతాలను పాలించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే ఈ జాతీయ సమన్వయ సమితి ఆధ్వర్యంలో
చందా లింగయ్య గారి నేతృత్వంలో గవర్నర్ గారికి కూడా ఒక విజ్ఞాపన పంపించాం. ఆదివాసీలకి చాలా అన్యాయం జరుగుతుంది, అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది. జీవో నంబర్ 3ని ఏదైతే రద్దు చేసిందో కోర్టు, దాన్ని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆ ప్రొవిజన్ని పునరుద్ధరించట్లా. ఆదివాసీ ప్రాంతాల్లో ఏజెన్సీ ఉద్యోగాలన్నీ మరి ఈ టీచర్ ఉద్యోగాలు కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ దానికన్నా తక్కువ ఉద్యోగాలు అన్నీ కూడా స్థానికులైనటువంటి ట్రైబల్స్తోనే నింపాల్సిన అవసరం ఉంది. అది మరి చందా లింగయ్య గారు పోరాటం చేసి ఆ జీవోని సాధించారు. మరి ఆ జీవోని ఈ రోజున కోర్టులు లిటిగేషన్ ద్వారా దాన్ని అన్యాయంగా అక్రమంగా దానికి అడ్డం పెట్టారు. అయితే దాని గురించి మరి గవర్నర్ గారికి కూడా మేము నివేదించడం జరుగుతూ ఉంది. ఈ జీవోను వెంటనే పునరుద్ధరిస్తే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి టీచర్ల ఉద్యోగాలు, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఇది గవర్నర్ నేరుగా చూడాల్సిన అంశం. ఇది రాజ్యాంగ పరిధిలోనే దీనికి న్యాయం చేయొచ్చు, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. మరి గవర్నర్ గారిని ఆయన టైం ఇచ్చినాక ఖచ్చితంగా కలిసి ఈ విషయాన్ని తెలియజేస్తాం. అలానే 170 కింద అన్యాక్రాంతంగా కోనేరు రంగారావు కమిషన్ రిపోర్టులని ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి, తొక్కి పెడుతున్నాయి, పట్టించుకోవట్లేదు, ఆదివాసీ ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఈ కమిటీ దీన్ని ఉద్యమ రూపంలో కార్యాచరణ ప్రకటిస్తుంది. అదే కాకుండా పీసా చట్టం కింద గ్రామ సభలకు అధికారం ఉంది. గ్రామ సభల ద్వారా ఏదైనా సరే ఏ వర్క్ జరిగినా గ్రామ సభల ద్వారానే మరి న్యాయం జరగాల. ఏ నిర్ణయం తీసుకున్నా గ్రామ సభల ఆమోదంతోనే తీసుకోవాలా. గ్రామ సభ అంటే ఆదివాసీ ఏరియాల్లో ఒక అసెంబ్లీ లాంటిది. అసెంబ్లీకి రాజ్యాంగపరంగా ఎంతటి ఉన్నత స్థాయి ఉందో మరి గూడాల్లో ఉన్న గ్రామ సభలకు కూడా అంత ఉన్నతమైన స్థాయి ఉంది. దానికి ఒక కార్యనిర్వాహక చైర్మన్, వైస్ చైర్మన్, ఇంకా రకరకాల కమిటీ ఉంటుంది. ఆ కమిటీల ఆధ్వర్యంలో జరగాల్సిన అవసరం ఉంది. అవి కూడా చానాళ్ళ నుంచి జరగట్లా. మరి ఈ గ్రామ సభలని మాయ చేసో, మర్మం చేసో, తొక్కిపట్టో, గందరగోళం చేసో, తప్పుదారి పట్టించో మరి ఈ రోజున మన భద్రాచలం ప్రాంతంలో కానీ ములుగు ప్రాంతంలో కానీ 114 ఇసుక రీచ్లు ఉన్నాయి. 70 ఇసుక రీచ్లు భద్రాచలం ప్రాంతంలో ఉంటే మరి ములుగు ప్రాంతంలో 34 ఇసుక రీచ్లు ఉన్నాయి. అంటే 114 ఇసుక రీచ్ల్లో మరి మైనింగ్ చేస్తూ ఉన్నారు, ఇసుకని మరి రవాణా చేస్తూ ఉన్నారు. చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఇసుక రీచ్ నుంచి 5,000 క్యూబిక్ మీటర్ల యొక్క ఇసుక పోతూ ఉంది. అంటే రోజుకి 5,70,000 క్యూబిక్ మీటర్ల ఇసుకని రవాణా చేస్తున్నారు. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో గోదావరి ఇసుక రీచ్ల నుంచి జరుగుతూ ఉంది. అందులో ఒక్కొక్క క్యూబిక్ మీటర్కి మరి గ్రామ సభకి కేవలం 30 రూపాయలు ఇస్తారు. మరి అదే మధ్య దళారులకు ఒక 30 రూపాయలు ఇస్తారు. మరి మొత్తం 1,800 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్కి ఆదాయం ఈ ప్రభుత్వానికి వస్తుంటే 30 రూపాయలు మాత్రమే గ్రామ సభకి ఇస్తే మిగిలిన 1,700 చిల్లర రూపాయలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఇప్పటికీ మన రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఫామ్ అయిన దగ్గర ఇప్పటి వరకు మన అంచనాల ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. అందులో మరి ఏం ఆదాయం ఇస్తున్నారు? ఎక్కడైనా సరే ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల్ని దండుకుంటున్నప్పుడు, వనరుల్ని తీసుకుంటున్నప్పుడు వనరుల యొక్క విలువ ఆదివాసీ ప్రాంతాల్లో మరి ఆదివాసీల మేలు కోసం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం చేయాలా? ఆదివాసీ ప్రాంతాలకు అసలు అడ్మినిస్ట్రేషన్ వెళ్ళదు, న్యాయం చేయరు, ఎమ్మెల్యేలు తిరగరు, మంత్రులు తిరగరు, అధికారులు తిరగరు, ఐటీడీఏల్ని నిర్వీర్యం చేశారు. అసలు ఎంత దారుణమైనటువంటి వివక్ష ఆదివాసీ ప్రాంతాల మీద ఉందంటే మనం చెప్పనలవే కాదు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ మరి ఆదివాసీలకు మేలు చేయట్లా. ఆదివాసీలని మరి వాళ్ళు మూలవాసులు, 100 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్ళ బాగోగులు పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా పాలక కులాల ప్రభుత్వాలు, కమ్మారెడ్డి వెలమ ప్రభుత్వాలే ఈ రాష్ట్రంలో నడుస్తున్నందువలనే అన్యాయం జరుగుతుంది. మరి మంచి నాయకులు చందా లింగయ్య గారు లాంటి సచ్చీలురు మరి 80 సంవత్సరాల వయసులో ఆయన ఇతర ఆదివాసీ నాయకులతో దీన్ని ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఈ రోజున ఏర్పడింది. అందుకనే ఆదివాసీ ప్రాంతాల మీద వివక్ష చూపించి మరి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అంతకుముందున్న నామా నాగేశ్వరరావు కానీ అజయ్ కానీ ఏం చేశారు? ఆ నాయకులు భద్రాచలం ప్రాంతంలో ఇంత గత
ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీకి ఆదివాసీ ప్రాంతాలకు ఏం చేశారు, అలానే ములుగులు ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు వరంగల్ కానీ ఇతర ప్రాంతాల నాయకులు ఏం చేశారు? వీళ్ళు ఓట్లు దండుకోవటం, సీఎంలు అవటం, ఎమ్మెల్యేలు అవటం, మంత్రులు అవటం తప్పిస్తే న్యాయం చేయట్లా ఆదివాసీ ప్రాంతాలకి. అందువల్ల ఎప్పుడైతే ఈ 2 లక్షల కోట్ల రూపాయల మీద, ఇంత ఇసుక దందా మీద, దోపిడీ మీద కాగు దర్యాప్తు నిర్వహించాలి. అట్లానే సిబిఐ విచారణ చేయాలి. ఈ ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలి. గవర్నర్ గారు ఈ విషయాల్లో జోక్యం చేసుకుని ఆదివాసీలకు న్యాయం చేయాలి. ఈ దృష్టితోనే మనం ఈ కోణంలో ఈ రోజున సమస్యను చూడాల్సిన